సో ఎవరెవరు ఏ ఏ దాంట్లో ఎలా ఉన్నా సరే అందరం కలిసి ఏదో తాపత్రయం ఏంటంటే మనం తెలుసుకున్న విషయాన్ని 10 మందికి పంచాలి అనే తాపత్రయంతో అందరూ చేస్తున్న పని. నాన్నగారు జన్నూరు నాన్నగారు అలాగే తయారు చేశారు అందరినీ కూడా. మేము సత్సంగం అంటే నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం ఉండదు. ఎందుకంటే చిన్నప్పుడు బాల్యంలో మా నాన్నగారు వాళ్ళందరూ సత్సంగం చేసేవాళ్ళు. భాగవత సప్తాహాలు చేసేవారు. పిల్లలం కదా చూసేవాళ్ళం. బయటకొచ్చిన తర్వాత మళ్ళీ అందరూ డబ్బుల గురించి, కోడళ్ళ గురించి ఏవో మాట్లాడుకునేవారు. అది విని ఏమనిపించేదంటే వీళ్ళు మారరు ఇంకా అనిపించేది. అందుకని ఎందుకు ఈ సత్సంగాలు? నేనెప్పుడూ ఒకటే అడిగేదాన్ని మా నాన్నగారిని. ఎందుకు ఎంత చెప్తే ఎవరు మారుతారు అని చెప్పి. లేదు వినగా వినగా ఎప్పుడో ఒకప్పుడు మారుతారని చెప్పేవాడు. కానీ అప్పుడు అర్థమయ్యేది కాదు. తర్వాత మా గురువుగారు చాలా గొడవ పెడితే ఇవి స్టార్ట్ చేయడం జరిగింది. ఈ జర్నీ ఇలా మా గురువుగారు గురు పౌర్ణమికి వచ్చినప్పుడు 22 సంవత్సరాల నుంచి సత్సంగం చెప్తున్నారంటే అప్పుడు అర్థమైంది నాకు ఇన్ని సంవత్సరాలు ఇలా గడిచిపోయింది అని. సో తెలియదు, మనకే తెలియదు. నేను నాన్నగారిని చూసిన ఇన్స్పిరేషన్ ఏంటంటే ఎంత అనారోగ్యంతో కూడా ఆయన సత్సంగం చెప్తూ మళ్ళీ కాసేపు వెళ్ళి రెస్ట్ తీసుకుని మళ్ళీ వచ్చి సత్సంగం చెప్పేవారు. అది చూస్తే అనిపించేది శరీరాన్ని కూడా జయించి ఆయన ఎందుకు తాపత్రయపడుతున్నారు. అది చూసినప్పుడు అనిపించింది, ఓ అందుకే ఇంతమంది మహాత్ములు ఉంటేనే తప్పించి ఈ లోకం నడవట్లేదు అని. సో ఎందరో మహాత్ములు, అందరిలో మీరందరూ కూడా ఉన్నారు. చాలా సంతోషం. మిమ్మల్ని అందరినీ కలవడం కూడా సంతోషంగానే ఉంది. అయితే నాకు ఇచ్చిన టాపిక్ రమణతత్వం చెప్పమని చెప్పారు. ఆల్రెడీ రమణతత్వంలోనే ఉన్నారు కదా, అందరూ రమణతత్వంలోనే ఉన్నారు. అయితే ధ్యానం కూడా చేస్తూ ఉంటారు. రమణతత్వం అంటేనే ఆటోమేటిక్గా ధ్యానం, కంపల్సరీ ధ్యానం చేస్తూ ఉంటారు. అయితే ఆ చేసే ధ్యానంలో భగవాను నిన్ను నువ్వు తెలుసుకోమన్నప్పుడు నన్ను నేను తెలుసుకోవడం అనేది ఎంతవరకు తెలుసుకుంటున్నాం అంటే మనలోకి మనం చూసుకున్నప్పుడు మనం బాగానే ఉన్నట్టు అనిపిస్తాం. ఇంకా నన్ను నేను తెలుసుకోవాలంటే ప్రత్యేకంగా ఏం కనిపించదు మనకి. కానీ సంఘటనలో ఏదైనా ఇబ్బంది కానీ, ఇంట్లో పరిస్థితులు కానీ, అనారోగ్యం కానీ, ఏదైనా సంఘటన వచ్చినప్పుడు మనం ఎలా ఉన్నాం అక్కడ మీరు అబ్జర్వ్ చేయటానికి బాగుంటుంది. ఆ సంఘటనలో మిమ్మల్ని మీరు చూసుకున్నప్పుడు కరెక్ట్గా మనం ఎలా ఉన్నాము అంటే మనం ఎంతసేపు ఎదుటివాడిని చూడటం అలవాటు ఉంటుంది. దాంట్లో అమ్మయ్య ఇలాంటి గుణాలు మనకు లేవు అని కొంచెం హ్యాపీ అనిపిస్తుంది. అంటే అప్పుడు మనకంటే తక్కువ వాళ్ళని పోల్చుకుంటాం కాబట్టి, మనకి ఇలాంటి గుణాలు లేవు కాబట్టి హ్యాపీ అనిపించిందంటే మన అహంకారం పోషించబడింది. కానీ ఎప్పుడు కూడా జీవించేటప్పుడు మనకంటే కింద వాళ్ళని చూసుకోమన్నారు. మనం ఎదగడానికి మహాత్ములతో పోల్చుకోమన్నారు. అప్పుడు మహాత్ములతో మనల్ని పోల్చుకుంటే మనం ఎలా ఉన్నాం అది మనల్ని చూసుకోవడం అంటే. అప్పుడు మహాత్ములతో పోల్చుకున్నప్పుడు మనం వాళ్ళు ఏం చేశారు, ఎలా జీవించారు, ఎలా ఉన్నారు, మనం ఎలా జీవిస్తున్నాం అనేది తెలిస్తే మనం ఎదగడానికి అవకాశం ఉంటుంది. అంతేకాని మన చుట్టూ ఉన్న వాళ్ళతో మనం పోల్చుకుంటే మన అహంకారం ఇంకొంచెం పోషించబడుతుంది. ఓ నేను బాగానే ఉన్నాను, నేను బాగానే ఉన్నాను. అప్పుడు నన్ను నేనేం చూసుకుంటాను? భగవాన్ చెప్పిన నిన్ను నువ్వు చూసుకోవడం అని అంటే అసలు ఆ చిన్న వర్డ్కి ఎంత లోతు ఉంది అని ఒక 20 సంవత్సరాల నుంచి మేము అన్వేషిస్తున్నప్పుడు ఇంకా లోతు ఇంకా లోతు తెలుస్తోంది. అంటే అది వర్డ్ కాదు, అది ఒక అక్షరం కాదు, ఒక్క వర్డ్ కాదు. మనల్ని మనం అబ్జర్వ్ చేసుకుంటున్నప్పుడు ఇంత మీనింగ్తో చెప్పాడు ఆయన అని అర్థమవుతోంది. ప్రతి క్షణం అనుక్షణం నన్ను నేను చూసుకోవడం అని అంటే నా మనస్సుని అబ్జర్వ్ చేయటం, నా హృదయాన్ని అబ్జర్వ్ చేయటం. హృదయంలో ఎన్ని రకాల కల్మషాలు ఉన్నాయి, మనస్సులో ఎన్ని భావావేశాలు ఉన్నాయి, ఎన్ని భావాలు ఉన్నాయి, ఎన్ని భావావేశాలు ఉన్నాయి. ఇవన్నీ చూస్తే మనకు అర్థమైపోతుంది.
కొంత ధ్యానం చేసి కొంచెం మంచి విషయాలు సత్సంగం చేసినప్పుడు ఆటోమేటిక్గా మన మనస్సు కొద్దిగా సైలెంట్ అవుతుంది. అది సరిపోతుందా? అది సరిపోదు. ఎన్ని వాసనలు ఉన్నాయి మనకి, ఎన్ని వాసనలు ఉంటాయి. జన్మ జన్మల నుంచి తెచ్చుకున్న వాసనలు, ఎన్నో సంస్కారాలతో వస్తాం. మరి నన్ను నేను ఉద్ధరించుకోవాలి అనంటే, నన్ను నేను పరిశీలించుకోవడం అనంటే, నాతో నేను ఉండడం, నాలో నేను ఉండడం, నేనై ఉండడం. మీరై ఉండడం అనంటే మనిషి యొక్క లక్షణం. మనిషి యొక్క లక్షణం ఏంటమ్మా చెప్పండి మీరు? ఆనందము, ప్రేమ, శక్తి. ఈ 3 లక్షణాలు మనిషి లక్షణాలు. మరి ప్రతి క్షణం మనం ఆనందంగా ఉంటున్నామా? శక్తి స్వరూపులముగా ఉంటున్నామా? ప్రేమగా ఉంటున్నామా? ఈ 3 లక్షణాలతో మనం ఉన్నామా అనేది చూసుకుంటే అప్పుడప్పుడు ఉంటాం, అప్పుడప్పుడు జారిపోతూ ఉంటాం. ఒక్కొక్కసారి ఉంటాం, ఒక్కొక్కసారి జారిపోతూ ఉంటాం. ఏదైనా సంఘటన వచ్చినప్పుడు, ఏదైనా అనారోగ్యం వచ్చినప్పుడు వెంటనే డీలా పడిపోతున్నాం. మరి ఎంతటి శక్తివంతులమైన మనం, ఇన్ని సంవత్సరాల నుంచి అన్నీ వింటున్న మనం ఎందుకు డీలా పడుతున్నాం? చిన్న అనారోగ్యం అయితే పర్వాలేదు, మన ప్రాణం మీదకి రాలేదు. పెద్ద అనారోగ్యం వచ్చింది, అప్పుడు డీలా పడకుండా ఉండగలుగుతున్నామా? ఇంట్లో పిల్లలకి లేకపోతే ఇంట్లో ఏదో ఇబ్బంది వచ్చింది, అప్పుడు కూడా డీలా పడకుండా ఉంటామా? అంటే అన్నీ తెలుసు కాబట్టి కొద్దిసేపు డీలా పడినా మళ్ళీ సర్దుకుంటాం. కానీ ఆ క్షణంలో మనల్ని మనం అబ్జర్వ్ చేస్తే మన మనస్సు ఎంత వేగంగా ఉంటుంది. పుట్టప్పుడికి అంటే ధ్యానం చేస్తున్నప్పుడు మనస్సు, ధ్యానం చెయ్యనప్పుడు మనస్సు ఎలా ఉంది, ఇది మనం అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. ధ్యానం చేస్తున్నప్పుడు చాలా హాయిగా, చాలా కూల్గా ఉంటుంది. ఏదైనా ఒక థాట్ వచ్చినా మీరు పక్కకి గెంటేస్తారు కాబట్టి హాయిగా ఉంటుంది, అలవాటైపోయింది కాబట్టి హాయిగా ఉంటుంది. ధ్యానం చెయ్యనప్పుడు ఎలా ఉంటుంది? రమేష్ గారు 6 సంవత్సరాల క్రితం పిఎస్ రాజు గారి ఇంట్లో నేను సత్సంగం చెప్తున్నప్పుడు వారు వచ్చారు నన్ను కలవడానికి. చూశాను, కొత్తగా పరిచయం, కరోనాకి ముందు అది. సో అయిపోయిన తర్వాత చెప్పారు కరోనా వచ్చి ఇలా జరిగిందని. వెంటనే ఎంత బాధ అనిపించిందంటే, అరే ఈ లోకంలో మంచి వాళ్ళందరినీ తీసుకుపోతున్నాడు భగవంతుడు అనిపించింది. అలా ఎందుకు తీసుకుపోతున్నాడు? 10 మందికి ఉపయోగపడే మనిషి కదా అని వెంటనే బాధ అనిపించింది. వెంటనే కళ్ళంట నీళ్ళు వచ్చినాయి. ఒకే పరిచయం, నాకు పెద్ద పరిచయం కాదు. తర్వాత అనిపించింది ఎవరి టైము ఎంతవరకు ఉంది, అంతవరకే ఉంటారు. మహాత్ములందరూ వచ్చి వాళ్ళు ఉద్ధరించి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ మనకేమనిపిస్తుందంటే వీళ్ళు మంచివాళ్ళు, వీళ్ళు చెడ్డవాళ్ళు కాబట్టి మంచివాళ్ళు వెళ్ళకూడదు, చెడ్డవాళ్ళు వెళ్ళిపోయినా పర్వాలేదు అని అనిపిస్తూ ఉంటుంది. సో అంటే మన మనస్సు ఎన్ని తెలిసినా ఎన్ని చేసినా ఎక్కడో చోట అది లెగుస్తూనే ఉంటుంది. భగవాన్ అందుకే నిన్ను నువ్వు ఉద్ధరించుకోకుండా నువ్వు ప్రపంచాన్ని ఉద్ధరించలేవు. కాబట్టి నిన్ను సేవించుకోమని చెప్పారు, నిన్ను నువ్వు సేవించుకోమని చెప్పారు. నన్ను నేను ఎలా సేవించుకుంటానండి? అంటే భౌతికంగా అన్నీ నేను చేస్తున్నాను, నా శరీరానికి సంబంధించిన అవసరాలన్నీ చేస్తూ నన్ను నేను సేవించుకుంటున్నాను కాదు. నన్ను నేను సేవించుకోవడం అనంటే నాతో నేను ఉంటూ ఎక్కడ నా మనస్సు పక్కకి వెళ్ళకుండా చూసుకోవడము. దీన్నే సాక్షి అన్నారు. ఎవరికి సాక్షిగా ఉండాలి అనంటే నాకు, నా మనస్సుకి నేను సాక్షిగా ఉండాలి. సో సాధన చేస్తున్నాం, కానీ ఎలా అన్నారంటే ఆయన ఆజ్యదారయ శ్రుతసాసమం సరళ చింతనం విరళతఃపరం. ఆజ్యదారయ అంటే నదీ ప్రవాహంలాగా ఎప్పుడు ఒకేలా వెళ్ళాలి సాధన. అంతేకాని ఇగో ఈ పని వచ్చింది లేకపోతే ఇబ్బంది వచ్చింది, కొన్నాళ్ళు సాధన ఆగింది, కొన్నాళ్ళు కంటిన్యూ అయింది, అలా కాదు. తప్పనిసరిగా మనం భోజనం చేయటం మానట్లేదు, తప్పనిసరిగా ఈ శరీరానికి సంబంధించిన అన్ని పనులు చేస్తున్నాం, దాన్ని అయితే ఎక్కడ ఆపట్లేదు కదా.
మరి సాధన దగ్గరికి వచ్చేటప్పటికి ఎప్పుడూ ఒకేలా ఎలా సాధన? ఏ రోజుకి ఆ రోజు నేను ఎదుగుతున్నానా లేదా అని మనం గమనించుకుంటామా? ఏ రోజుకి ఆ రోజు. నిన్న మొన్న ధ్యానంలా ఉండకూడదు, నిన్న మొన్న సత్సంగంలా ఉండకూడదు. అంటే యాంత్రికంగా యథాలాపంగా ఉండకూడదు. ఎరుకతో ఎలర్ట్గా జీవించమని చెప్పాడు భగవాన్. ఎంత ఎలర్ట్గా జీవించమన్నారంటే ప్రతి క్షణం, ప్రతి మూమెంటు, ప్రతి క్షణం, ప్రతి ఊపిరి నన్ను దాటి వెళ్ళకూడదు. నాకు తెలియాలి, ఎవ్రీ మూమెంట్ నాకు తెలియాలి. అంటే అంత ఎరుకతో ఉండమని చెప్పారు. కానీ రోజు మొత్తంలో ఎన్ని క్షణాలు మనం ఎరుకుతూ ఉంటాం? ధ్యానం చేసినప్పుడు ఒక్కటే ఎరుకుతూ ఉంటాం. సత్సంగం కూడా యాంత్రికంగానే చేసేస్తాం. ఒక అలవాటు అయిపోతూ ఉంటుంది. యాంత్రికంగా యథాలాపంగా అలవాటు అయిపోతూ ఉంటుంది. భోజనం చేసినా మీరు రొటీన్గా భోజనం చేస్తారు. సో జీవించినా రొటీన్గానే జీవిస్తారు. కానీ ఎవ్రీ మూమెంట్, ప్రతి క్షణం మనల్ని మనం అబ్జర్వ్ చేసుకుంటే మనం ఎంత ఎలర్ట్గా జీవిస్తున్నాం. ఎరుకతో ఎలర్ట్గా ఉన్నదే ఆత్మక్షణాలని చెప్పాడు ఆయన. మిగతావన్నీ నడిసేసేవాళ్ళు అని చెప్పేశారు స్పష్టంగా. ఆ రోజు మొత్తంలో అందరికీ భగవంతుడు సమానంగా ఇచ్చింది 24 గంటల సమయం. అందరికీ వీడు తక్కువ ఎక్కువ లేదు. ఎవరైనా సరే అదే 24 గంటలు కదా. ఆ 24 గంటలని ఎవరు ఎలా ఉపయోగించుకుంటున్నారో అది వాళ్ళ స్వయంకృతాపరాధం అంటారు. ప్రతిదీ వాళ్ళ స్వయంతో వాళ్ళే ఉన్న 24 గంటలు భగవంతుడు సమానంగానే ఇచ్చాడు. దాన్ని మనం ఎలా ఉపయోగించుకుంటున్నాం, ఎలా వాడుకుంటున్నాం, ఎంత సమయం ఎరుకుతూ ఉన్నాం, ఎంత సమయం బయటకు వచ్చేసాం. ఇది మనం గుర్తించాల్సిన విషయం. కానీ అలా గుర్తించం. ప్రొద్దుట అవుతుంది, రాత్రి అవుతుంది, మధ్యాహ్నం అవుతుంది, మళ్ళీ ప్రొద్దుట అవుతుంది. ఒక రొటీన్లో వెళ్ళిపోతాం. మన సాధన కూడా అలాగే ఒక రొటీన్లో వెళ్ళిపోతుంది, యాంత్రికంగా యథాలాపంగా. లేదా ధ్యానం చేస్తుంటే నిన్న మొన్న బాగుంది, ఈరోజు బాలేదు అని గుర్తిస్తారు. అంతే గుర్తిస్తారు. ఎందుకు బాలేదు? ఎందుకు బాలేదు? ఇన్ని సంవత్సరాల నుంచి సాధన చేస్తున్నాం కదా, మరి ఈరోజు ఎందుకు బాలేదు అని అంటే ఈరోజు కుదరలేదు, లేకపోతే ఈరోజు నిన్నలా అంత హాయిగా లేదు అంటే మనం ముందు రోజు మన ఆలోచనలు, మన వ్యవహారాలు ఏవో తేడా వచ్చినాయి. ఇది గుర్తించాం మనం. ఎందుకని? అంత గుర్తించేంత ఎరుకతో లేం. కాబట్టి టైం అయింది, ప్రొద్దుట 4ంటికి ధ్యానం, 5ంటికి ధ్యానం పెట్టుకుంటే లెగుస్తారు, చక్కగా కూర్చుంటారు, ధ్యానం చేస్తారు, అయిపోతుంది, వచ్చేస్తారు బయటికి. సో బుక్ చదివితే, గ్రంథం చదివితే చదువుకుంటారు, లేదా పూజ చేసుకుంటే పూజ చేసుకుంటారు, లేదా సత్సంగం చేసుకుంటే సత్సంగం చేసుకుంటారు, అయిపోతుంది ఆ రోజు. అలా ఎన్ని దినాలు గడిచినవి. ప్రతి ఊపిరి మనం ఎంతో పుణ్యం కదా. ఆఖరి ఊపిరి రోడ్డు మీద ఉండగా అయిపోయింది నాకు, ఏ లారీయో ఏదో ఎత్తుకుపోతుంది. ఇంకొక ఊపిరి నాకు లేదు. ఎవరికి రోజు అదే రోడ్డు మీద నడుస్తున్నాను నేను, లేకపోతే అదే రోడ్డు మీద ప్రయాణం చేస్తున్నాను. కానీ ఈరోజే ఎందుకు వెళ్ళిపోయాను? ఒక్కసారి కూడా మనం ఆలోచించాం. మనతో పాటుగా కారులో బోళంత మంది ఉంటారు, కానీ నేనొక్కదాన్నే వెళ్ళిపోయాను, మిగతా వాళ్ళందరూ బాగానే ఉన్నారు. అంటే యాక్సిడెంట్లో నా ఒక్కదానికే ఎందుకు జరిగింది అంటే నా ఊపిరిలో అయిపోయినాయి. ఇంకొక ఊపిరి నాకు ఈ తండ్రి అన్నా కుదరదు అక్కడ. అటువంటి ఊపిరిలు నువ్వు ఎన్ని తెచ్చుకున్నావు మనకు తెలియదు. తెచ్చుకున్న ఊపిరిలు కూడా మనం చాలా తొందరగా వాడేసుకుంటాం. కోపము, అసూయ, ద్వేషము, విసుగు, చిరాకు ఏమొచ్చినా మీరు ప్రాణశక్తిని గబా గబా తీసుకుంటారు. అప్పుడు అందుకే మీ తలరాతకి మీరే కారణం అన్నారు. ఎందుకు అంటే మనకి మనమే ఇవన్నీ చేసుకుని రజస్సులో కానీ తమస్సులో కానీ అన్ని ఊపిర్లు ఎక్కువైపోతాయి. సత్వంలో మాత్రమే సమానంగా ఉంటాయి ఊపిర్లు. కానీ రోజు మొత్తంలో
మనకి ఒక్కసారైనా కోపం రాకుండా ఉంటుందా? రజస్ రాకుండా ఉంటుందా? భావోద్రేకం రాకుండా ఉంటుందా? మహాత్ములకి ఇవన్నీ తెలుసు కాబట్టి వాళ్ళు చక్కగా ప్రపంచానికి దూరంగా వెళ్ళిపోయి వాళ్ళ ఊపిర్లు వాళ్ళు సేవ్ చేసేవారని అంటే ఎందుకండి అంటే సాధన కోసం, లేదా ఈ ఈ ప్రపంచానికి ఎన్నో అందివ్వడానికి వాళ్ళు ఎంతో కృషి చేశారు. ఎంతో మననం చేస్తే మననశీలే మునీశ్వరులయ్యారు, కృషీవరులే ఋషులయ్యారు. ఎంతటి గొప్ప సంస్కృతి మనది. మన సంస్కృతి అంటే కట్టు బొట్టు కాదు, సైన్స్. ఎంతటి సైన్స్ అంటే ప్రపంచ దేశాలన్నీ ఔటర్ సైన్స్ కనిపెట్టినాయి. భారతదేశంలో మహాత్ములు ఒక్కళ్ళే ఇన్నర్ సైన్స్ కనిపెట్టారు. ప్రతి ఆర్గాను ఎలా పనిచేస్తుంది, ఎక్కడ ఎలా ఉంటుంది, ఎలా ప్రయాణం చేస్తుంది, సంకల్పం ఎంత దూరం వెళ్తుంది, ఎలా వెళ్తుంది, ఇవన్నీ ఇవన్నీ మనకి కనిపెట్టి మన సంస్కృతిలో భాగంగా ఇచ్చారు. అందుకే ప్రపంచ దేశాలన్నీ భారతీయ సంస్కృతి అంటే చేతులెత్తి దండం పెడతాయి. మన పెద్దలు మనకు అందించారు విలువలు, కానీ మన నెక్స్ట్ జనరేషన్కి మీరు ఇవ్వగలుగుతున్నారా? మీరు మీ పెద్దల మాట ఇప్పటికీ వింటారు, మీ పిల్లలు మీ మాట వింటారా? ఎందుకు వినట్లేదు? ఎందుకు వినట్లేదు? మీ పెద్దలు మీ కాళ్ళ దగ్గరికి ఏమీ అమర్చలేదు, కానీ మీరు అన్నీ అమరుస్తున్నారు. మరి అప్పుడు ఇంకా బాగా వినాలి కదా. కానీ వినట్లేదు అని అంటే మన సంస్కృతిలో భాగంగా విలువలన్నీ మనం పక్కన పెట్టేసాం. పక్కన పెట్టేసి ఓన్లీ చదువులు, ఉదర పోషణార్థం చేసే పనులు మాత్రమే వాళ్ళకి నేర్పుతున్నాం. కాబట్టి మన సంస్కృతి అంటే మన బలం, మన మనోధైర్యం. మీ పెద్దలు చూడండి, వాళ్ళు ఎంతమంది పిల్లల్ని పెంచినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఇంత డబ్బు లేకపోయినా వాళ్ళు ఎంత ధైర్యంగా జీవించారు. మనం జీవించలేం అలా. వాళ్ళు ఒక్క ట్యాబ్లెట్ వేసుకోకుండా 100 సంవత్సరాలు జీవించారు. మనం ఎంత కష్టపడుతున్నాం. ఇదంతా తెలుసు కాబట్టి మన పెద్దలకి 2 రకాల రోగాలతో మనుషులు ఉంటారని చెప్పి, ఒకటి శారీరక అనారోగ్యము, 2 మానసిక రోగాన్ని వాళ్ళు భవరోగం అన్నారు. ఇటువంటి భవరోగాలన్నీ వస్తాయి కాబట్టి మనకి చక్కగా మంత్రము, జపము, ధ్యానము అన్నీ అందించారు. ప్రతి మంత్రంలోనూ ప్రతి మంత్రము ఒక్కొక్క ఆర్గాన్ని యాక్టివేట్ చేస్తుంది. అలాగే ఆ మంత్రానికి ముందు ఓంకారాన్ని చేర్చారు. ఎందుకు అంటే ఓంకారము మనలో 72,000 నాడులు ఉంటాయి. ఆ నాడులన్నీ ప్రాణశక్తి, రక్త ప్రసరణ జరుగుతుంది. మీకు కోపం వస్తే మీరు మొహం అంతా ఎర్రగా చేసుకుంటారు, చేత్తో ఇసురుతారు, కాలుతో తంతారు. మీ పిల్లల్ని చూస్తే అర్థమవుతుంది, వాళ్ళు అదే పని చేస్తారు చిన్నప్పటి నుంచి. లేదా ఏడుస్తాడు తట్టుకోలేక. అంటే అప్పుడు ఏమైంది? ఆ కోపంతో ఆ ప్రెజర్ అంతా ఒక చోటకి తీసుకొచ్చారు. మొహం అంతా ఎర్రగా అయిందంటే బ్లడ్ సర్క్యులేషన్ అంతా ఒక చోటకు వచ్చేసింది. ఇవి లాంగ్లో చాలా దెబ్బ. ఎందుకని? నరాలు సంకోచ వ్యాకోచం చదువుకుని ఉంటారు చిన్నప్పుడు. ఎప్పుడు ఇలా ముడుచుకుని తెరుచుకుంటాయి ప్రాణశక్తి, రక్త ప్రసరణ జరగడానికి. మీరు ఎప్పుడైతే ఒక ప్రెజర్, ఒక ఒత్తిడి దాని మీద తీసుకొస్తారో అక్కడ ఆ పార్ట్లన్నీ దెబ్బతింటాయి, నరాలు కుంచుకుపోతాయి, బ్లాక్స్ ఏర్పడతాయి. అక్కడి నుంచి పార్ట్కి వచ్చే బ్లడ్ అంతా కూడా కరెక్ట్గా రాదు, లాంగ్లో పార్ట్ దెబ్బతింటుంది. ఇది తెలిసి మన మహాత్ములు ఏం చేశారు అని అంటే ప్రతి మంత్రానికి ముందు ఓం చేర్చారు. ఎందుకని? ఓంకారం ఎప్పుడైతే ఒక్కసారి చెప్పారో 72,000 నాడులు యాక్టివేట్ అవుతాయి. ఇది సైన్స్, ఇన్నర్ సైన్స్ అంటారు. ప్రపంచ దేశాలన్నీ ఈ సైన్స్ కోసం, మన భారతదేశం మీరు చూస్తే విదేశీయులందరూ ఇక్కడికి వచ్చి ప్రతి పద్యము, ప్రతి మంత్రము నేర్చుకుంటారు. మనకొచ్చా? ఒక్క పద్యం రాదు, ఒక్క మంత్రం రాదు, మనకి రాదు, మన పిల్లలకి రాదు. అందుకే వాళ్ళు చిన్న చిన్న విషయాలకి సూసైడ్ చేసుకుంటున్నారు. తండ్రి బండి కొనలేదని పారిపోతాడు, లేకపోతే సెల్ కొనలేదని ఏదో చేస్తాడు. మీరు అడగండి మీ పిల్లల్ని, ఇంత కష్టపడి మిమ్మల్ని పెంచాం, నువ్వు సంతోషంగా ఉన్నావా అని అడిగితే ఒప్పుకుంటాడా? మీకు గ్యారంటీ ఉందా? ఒప్పుకోడు. ఎందుకని? నీకంటే బిల్ గేట్స్ కడుపును పుట్టినా, టాటా వాడి కడుపును పుట్టినా ఇంకా బాగున్నా బతుకు అంటాడు.
కదా. ఇదంతా మనకు తెలుసు, మనందరికీ తెలుసు. మనం అలా అడిగామా మన తల్లిదండ్రుల్ని? మీరేమి ఇచ్చారని అడిగామా? మీరేం చేశారని అడిగామా? ఇప్పటికీ మనకు ఆ రెస్పెక్ట్ ఉంది అని అంటే వాళ్ళు అలా పెంచారు మనల్ని. మనం స్వార్థపు ముద్దలతో పెంచుతాం. నువ్వు చదివేసుకో, నువ్వు తినే, నువ్వు బాగుపడిపో. ఓ పక్క మనం ఆధ్యాత్మికం చేస్తూ ఉంటాం, ఓ పక్క సత్సంగాలు చూసుకుంటూ ఉంటాం, ఓ పక్క రమణ మహర్షి అంటూ ఉంటాం, ఒక పక్క ఇంట్లో ఎలా పెంచుతాం పిల్లల్ని. మన పెద్దలు అలా కాదు. ప్రతి క్షణం వాళ్ళు మన పుణ్యాన్ని అందించారు. పెద్దలు చేసిన పాపపుణ్యం పిల్లలు తీసుకుంటారని మీకు తెలిసే ఉంటుంది. మరి మనం ఏ పుణ్యాన్ని మన పిల్లలకి అందిస్తున్నాం, ఏం చేస్తున్నాం? భగవంతుడు ఎన్ని రకాలుగా అన్నీ ఇచ్చాడు, తిరిగి రిటర్న్ ఏమి ఇస్తాం మనం? సాధన అంటే ఓన్లీ ధ్యానం చేసుకోవడం, ఓన్లీ సత్సంగం చేసుకోవడం, ఓన్లీ చదువుకోవడం కాదు. తిరిగి నువ్వు ఈ భూమి నుంచి అన్నీ అందుకుంటున్నావు, తిరిగి రిటర్న్ ఏమిస్తున్నావు? జగత ఈసది యుక్త సేవనం అష్టమూర్తి బృద్దేవ పూజనం అన్నాడు భగవాన్. అష్టమూర్తులుగా భగవంతుడు అలరారుతున్నాడు ఇక్కడ. పంచభూతాల రూపముగా, సూర్య చంద్రాదుల రూపముగా, ఏడింటిని గుర్తించే ప్రజ్ఞారూపంగా నువ్వు ఉన్నావు. ప్రజ్ఞానం బ్రహ్మ అని చెప్పారు. నువ్వు ఉంటేనే 7 గుర్తిస్తున్నావు. మరి నేను అన్నీ అందుకుంటూ, వీటన్నింటినీ గుర్తిస్తూ, వీటన్నింటినీ వాడుకుంటూ తిరిగి నేనేమి రిటర్న్ ఇస్తున్నాను? నేనేమి రిటర్న్ ఇవ్వాలి అని ఒక్కసారైనా నేను ఏమి ఆలోచిస్తున్నాను? నా పుస్తకం నేను చదువుకుంటాను, నా ధ్యానం నేను చేసుకుంటాను. ఎవరికి ఉపయోగం? ఎవరికి ఉపయోగం? తిరిగి నేను తీసుకున్నది రిటర్న్ ఇవ్వకపోతే ఇక్కడ రుణపడిపోతారని మన పెద్దలకు తెలుసు. వాళ్ళు ప్రతీదీ అందుకే అన్నీ దానం రూపంలో ఇచ్చేసేవారు. పంట పండితే పొలంలోనే పంచిపెట్టేసేవారు. ఇంటికి వస్తే మళ్ళీ సరిగ్గా పంచుతామో లేదో అని. ఇంటికి వచ్చిన తర్వాత ఎన్నో రూపాలుగా చాకళ్ళకి మంగళ్ళకి అని పంచిపెట్టేవారు. లేదంటే నోముల రూపంగా, పూజల రూపంగా ఎంతో దానాలు చేసేవారు. ఇప్పుడు మనం చేస్తామా? ఏం చెయ్యం. మరి వాళ్ళ పుణ్యమే ఈరోజు మనం బాగున్నాం. మరి మన పుణ్యం మన బిడ్డలకి ఏదండి అసలు? కాబట్టి సాధన అంటే నేనొక్కదాన్నే కాదండి, నాతో పాటుగా ఈ పంచభూతాల రూపంలో ఉన్న పరమాత్మ కనీసం కష్టపడకుండా నేనేమి రిటర్న్ ఇవ్వాలి, నేనేం చేయాలి? భగవంతుడు అనుకోవడం కాదు, ఆ భగవంతుడికి నేనేం చేస్తున్నాను అని ఒక్కసారి కూడా క్వశ్చన్ వేసుకోం మనం. కేవలం భగవంతుడు ఆరాధన అనుకుంటాం, లేదా కళ్ళ మూసుకుని మనకి మనమే మన మనస్సు అటు ఇటు వెళ్లకుండా చూసుకోగలుగుతాం. అలా కాదు, ఎదగాలి. నువ్వు ఉత్తమంగా ఎదగమన్నాడు. ఎంత ఉత్తమంగా అంటే రోజు రోజుకి నేను ఎలా ఎదుగుతున్నాననేది నాకే తెలియాలి. నన్ను నేను చూసుకున్నప్పుడు అంతకుముందు నేను, ఇప్పుడు నేను ఎలా ఉన్నాను, ఎంత వదులుతున్నాను. అంటే ఇప్పుడు నేను అంటే తెలుసు మీ అందరికీ. నేను అంటే నా శరీరం కాదు, నా ఆత్మ అని తెలుసు. మరి నాది అంటే, మరి నాది అన్నప్పుడు నాది కాదు అని మీరు ఏది అనుకుంటున్నారు? అసలు ఏది నాది కాదు అనుకుంటున్నారు? నా డబ్బులు, నా బ్యాంక్ బ్యాలెన్స్లు, నా పిల్లలు, నా ఆస్తులు అన్నీ నాది. మరి నేను అంటే నేను ఆత్మనండి. ఎలా నువ్వు ఆత్మవి? ఆత్మ లక్షణం ఏమిటి? ఆత్మ లక్షణం ఏంటమ్మా? దేనికి అంటదు? మీకు తెలుసు, అన్నీ చదివేసుకున్నారు, నేను చెప్పక్కర్లేదు. దేనికి అంటదు, అగ్నిలో కాలదు, నీటితో తడవదు, ఇవన్నీ బాగా పుస్తకాల్లో చదివారు కదా. మరి మీరు ఆత్మ అన్నప్పుడు దీనికి అంటకుండా మీరు ఉండగలుగుతున్నారా? అప్పుడు నువ్వు అంటే నువ్వు ఆత్మని ఎలా చెప్తావు? ఆత్మ లక్షణాలు నాకు ఉంటే నేను ఆత్మని అంటే నేను ఆత్మనే. మరి కానీ ఆ లక్షణాలేవి?
ఏ భగవంతుణ్ణి ఆరాధిస్తున్నారో ఆ లక్షణాలు మనకి కావాలి కదా. రాముడిని ఆరాధించారు, రాముడి యొక్క లక్షణాలు మనం తీసుకోవాలా, ఉట్టిని ఆరాధించాలా? భగవాన్ అంటే ఇష్టం, భగవాన్ యొక్క లక్షణాలు మనం తీసుకోవాలా, ఉట్టినే దండం పెట్టుకోవాలా? ఇది మనం గుర్తించాలి. మన పెద్దలు మనకి ఏర్పాటు చేసిన సంస్కృతిలో భాగంగా ప్రతి నామానికి, ప్రతి రూపానికి కొన్ని కొన్ని లక్షణాలు ఇచ్చి పంపించారు. ఇక్కడ ప్రతి ఆరాధనలో కొన్ని లక్షణాలు ఉన్నాయి. నువ్వు ఎవరిని ఆరాధించావో, ఎవరినైనా ఆరాధించు, కానీ ఆ లక్షణాలను తీసుకో. లక్షణాలు తీసుకుని నీ లక్ష్యం వైపు నువ్వు వెళ్ళగలగాలి. అంతే తప్పించి నాకు అది ఇష్టమండి, నాకు ఇది ఇష్టమండి అని చెప్పడం కాదు. ఎదగడం అంటే ఆ లక్షణాలని, నువ్వెవరిని ఆరాధిస్తున్నావో ఆ లక్షణాలను తీసుకోవాలి. ఒక గురువుని తీసుకున్నా ఆ గురువు యొక్క లక్షణాలు ఏమిటి? గురువు బాహ్యంగా ఎలా ఉన్నాడో నీకు అనవసరం, కానీ ఆ లక్షణాలు ఏమిటి? ఆ లక్షణాలని నేను ఎంతవరకు తీసుకోగలుగుతాను? ఇలా మనం మన సాధన అనగానే ఓన్లీ కళ్ళు మూసుకోవడం కాకుండా ప్రతి క్షణం నన్ను నేను అబ్జర్వ్ చేసుకోవడం, నన్ను నేను తెలుసుకోవడం, నన్ను నేను మార్చుకోవడం. నేను ఒకటే కాదు, నాది కూడా నేను ఎంతవరకు విడవగలుగుతున్నాను. సో అన్నింట్లో బంధం ఉంటుంది. ఆ బంధం అనగానే ఇల్లు పిల్లలు కాదు. బంధం అంటే ఆలోచనలు, బంధం అంటే కోరికలు, బంధం అంటే లోభం, ఇవన్నీ బంధంలోకి వస్తాయి. కాబట్టి బంధాన్ని విడవమన్నారు అని అంటే వీటన్నింటినీ వదలమని చెప్పారు. ఇల్లు పిల్లలు ఏం చేస్తారండి? వాళ్ళు అలా ఉంటారు, మనతో పాటుగా వాళ్ళు ఉంటారు. వాళ్ళు మన సాధనకు అడ్డని మనం అనుకుంటాం. కాదు, నీ లోపల ఉన్న ప్రతి ఆలోచన నీకు అడ్డు. అది కదా తీయాలి మనం. అది తీయకపోతే ఎన్ని సంవత్సరాలున్నా ఇలాగే ఉంటాం. కాబట్టి తప్పనిసరిగా మనల్ని మనం ఉద్ధరించుకోవాలి అని అంటే మనలోకి మనం చూడడము. మనలోకి మనం చూడాలన్నప్పుడు మనం ధ్యానం చేసినంతసేపు మీ ఆలోచనలు మీరు అబ్జర్వ్ చేస్తే తెలిసిపోతుంది. అంటే ఆలోచనలు రావట్లేదండి, బాగుంది అని మీరు అంటే కనుక, మీరు ఏదైనా సంఘటనలో, ఏదైనా పనిలో, మన ఇంట్లో కాదు, మీరు బయట ఎక్కడైనా సరే చేస్తున్నప్పుడు మన మనస్సు ఎలా లెగుస్తోంది, ఎవరితోటైనా మాట్లాడేటప్పుడు వాళ్ళు మన భావానికి సూట్ అయ్యి ఉంటే అప్పుడు మనకి నచ్చుతున్నారు. సూట్ అవ్వకపోతే నచ్చట్లేదు. మనం డిసైడ్ చేసేస్తాం, వీళ్ళు ఆధ్యాత్మిక పరులు, వీళ్ళు లౌకికులు, కాబట్టి నేను లౌకికులను కలవను. అది ఎప్పుడండి? స్టార్టింగ్లో మన మనస్సు నిలబట్టలేదు కాబట్టి కొద్దిగా కంచె వేసుకోమన్నాడు రామకృష్ణుడు. ఆ తర్వాత మన చుట్టూ అదే వాతావరణం. భగవాన్ చెప్పారు, ఇష్టాయిష్టాల మధ్య నువ్వు నలగకూడదని చెప్పి. మరి మనం ఇంకా ఇష్టాయిష్టాల్లో వీళ్ళు మంచివాళ్ళు, వీళ్ళు చెడ్డవాళ్ళు అని డిసైడ్ చేసేసి నాతో పాటుగా నా భావాలు కలిసేవాళ్ళు వీళ్ళందరూ రమణ భక్తులా? ఓ, నా లోపల నుంచి ఆనందం వచ్చేస్తుంది మిమ్మల్ని చూసేటప్పటికి కదా. ఓ, నేను రమణ భక్తుల దగ్గర కూర్చున్నాను, నాకు రమణ మహర్షి ఇష్టం కాబట్టి మీరందరూ ఇష్టం అంటే ఏమైంది? నేను విడగొట్టాను అక్కడ కదా. వీళ్ళు కాదు, వీళ్ళు రమణ భక్తులు కాదు, వీళ్ళు వేరే భక్తులు అంటే నాకు పెద్దగా నచ్చదు. ఇలా విడగొడతాం. అలా విడగొట్టచ్చా? మరి అదే ఇష్టాయిష్టాల మధ్య నలగడం అంటే అందరినీ సమానంగా ఎప్పటికీ ప్రేమిస్తాం. వీళ్ళు భక్తులు, వీళ్ళు లౌకికులు అని ఎలా విడగొడతారు? మరి అందరూ ఆత్మస్వరూపులు కదా. మరి ఆత్మస్వరూపులైనప్పుడు మనం అలా చూడగలుగుతున్నామా? అలా చూడలేకపోతే ఇంకా మన సాధన సరిగ్గా లేనట్లెక్క. అలా చూస్తే మంచిది. అందరూ ఈక్వల్ అని చూడగలిగితే మనలో ప్రేమ బాగున్నట్లెక్క. ఎందుకంటే ఎప్పుడైతే మనం ప్రేమించగలుగుతామో అందులో గుణాలకు మనకి కనిపించవు, ఈక్వాలిటీ వచ్చేస్తుంది.
అలా ఎదగాలి మనం. సో మన మహాత్ములందరూ కూడా అందరినీ అలా ప్రేమించారు కాబట్టే వాళ్ళు ఎంతో కృషి చేసి వాళ్ళు సాధన చేసి మనకి అరటిపండు ఒలిచిపెట్టినట్టు వాళ్ళ అనుభవాలన్నీ మనకి చెప్పి పడేశారు. తీసుకుని మనం నడవలేకపోతున్నామనంటే అది మన దురదృష్టం. కానీ ఈ భారతదేశంలో ప్రతి క్షణం ప్రతి మూమెంట్ మీరు ఎక్కడికి వెళ్ళినా మహాత్ములు నడయాడిన ప్లేస్ ఇది. ఇంతటి పుణ్యభూమిలో పుట్టేశామనంటే ఆల్రెడీ ఎంత అదృష్టం ఉంటే ఇక్కడ పుట్టేస్తాం మనం. ఎంతోమంది ఇక్కడ పుట్టలేదని బాధపడతారు. నాకు ఎన్నిసార్లు అమెరికా ఆఫర్లు వచ్చినా వెళ్ళడం నాకు ఇష్టం ఉండదు. ఎప్పుడు భయం నాకు ఏంటంటే ఏమో ఈ పుణ్యభూమిలో కాకుండా అక్కడ ఏదైనా పోతానేమో అని భయం. ఎక్కడో పీకుతూ ఉంటుంది అలాగా. ఉంటానే కానీ మళ్ళీ తిరిగి వచ్చేసే వరకు అమ్మయ్య భూమి మీద ల్యాండ్ అయితే మళ్ళీ ఇక్కడికి వచ్చి పడిపోయించాలి. ఇక్కడ ఎక్కడ పడిపోయినా పర్వాలేదు నేను. ఎందుకని ఇంతటి పుణ్యభూమి మన అదృష్టం మనకు తెలియట్లేదు. ఇంతటి పుణ్యభూమి మీద మనం పుట్టేసామని మనకు తెలియట్లేదు. మన దురదృష్టాలు ఏమున్నాయో ఏవో ఒకటి రెండు ఉంటాయి, ఆ ఒకటి రెండే పట్టుకుని వెళ్ళాడతాం తప్పించి మన అదృష్టం ఇంతమంది మహాత్ములు నడయాడిన పుణ్యభూమి మీద నేను పుట్టాను. మరి ఆ బాటలో నేను ఎంతవరకు నడుస్తున్నాను అనేది చూసుకుంటే మనకు అర్థమైపోతుంది. ఎంతటి రీసెర్చ్ చేశారు మనకి. ఒక్క సంకల్పంతో ఎన్నో చేసేసారు మహాత్ములందరూ. అంటే అంత సంకల్ప శక్తి వాళ్ళకు ఉంది, మనకు కూడా ఉంది. మనం కూడా ఇల్లు కట్టుకోవాలంటే కట్టేసుకుంటున్నాం, బిజినెస్ చేయాలంటే చేసేస్తున్నాం, పిల్లల్ని చదివించేయాలంటే చదివించేస్తున్నాం. మరి మన సంకల్పానికి శక్తి లేదా? కానీ సాధన దగ్గరికి వచ్చేటప్పటికి అబ్బే అవ్వట్లేదండి అని అనిపిస్తూ ఉంటుంది. ఎందుకు అవ్వట్లేదు? నువ్వు అన్నీ చేయగలిగావు కదా చిన్నప్పటి నుంచి. మరి దీని దగ్గరికి వచ్చేటప్పటికి ఎలా నేను అనుకుంటున్నాను అని అంటే పూర్తిగా ధ్యాస లేదు. ధ్యాసే ధ్యానం అని చెప్పారు. ధ్యానం అంటే ఒక చోట కూర్చునేది కాదు. నిత్యం నీ ధ్యాస ఎక్కడ పెడుతున్నావు, ఎలా పెడుతున్నావు, అదే ధ్యానం. అప్పుడప్పుడు అంటే మనస్సు నిలకడ కోసం కొత్తలో కొద్ది రోజులు ఓ టైం ప్రకారం కూర్చుంటాం. కానీ ఆ తర్వాత ఎదగాలి. ఆ ధ్యానం అంటే నా ధ్యాస, నా ధ్యాస ఎవ్రీ క్షణం ఎవ్రీ మూమెంట్ ఎలా ఉంది, దాన్ని బట్టి నీ సాధన ఉంటుంది. ఎలా ఉంటుంది ఇది మనం గుర్తించాలి. గుర్తిస్తే తప్పనిసరిగా మనకి తేడా తెలుస్తుంది. ఒక్క క్షణం కూడా నా ధ్యాస పక్కకి వెళ్ళకుండా ఉంటోందా అనే ఎరుక అనే ఎలర్ట్ నాకు లేకపోతే నా కాలం వృధా అయిపోతుంది. భగవంతుడిచ్చిన 24 గంటల సమయాన్ని ఎంతసేపు నేను ధ్యాస పెట్టగలుగుతాను? ఎక్కడ పెడతారు ధ్యాస అంటే మళ్ళీ చెప్పాడు ఆయన, నిన్ను నువ్వు తెలుసుకోమని చెప్పాడు. నీ దగ్గరే ఉండాలా ధ్యాస, ఇక వేరే ఎక్కడికి వెళ్ళకూడదు. నా నుంచి దాటడానికి లేదు. నా నుంచి దాటితే బాహ్యానికి వెళ్తాను. నాతో ఉంటే నాతో నేను ఉంటాను. నాతో నేను, నాలో నేను ఉండని నేను జీవించిన వృధా. కాబట్టి అలా మనందరం మనతో మనం ఉండాలి అని అంటే తప్పనిసరిగా కొద్దిసేపు ధ్యానము లేకపోతే పూర్తిగా సాక్షిగా నన్ను నేను అబ్జర్వ్ చేయటం జరగాల్సి ఉంటుంది. ఎన్ని రకాలుగా మనం కర్మ చేస్తాం? 3 రకాలుగా కర్మ చేస్తాం. కాయికం, వాచికం, మానసికం. 3 రకాలుగా. అందుకే శంకరుడు ఏం చెప్తాడంటే వేదో నిత్యం అధీయతాం తదుదితం కర్మ స్వనిష్ఠీయతాం పాపౌగ పరిధూయతాం భగవతో భక్తి దృఢ అధీయతాం. నిత్యం నువ్వు వేదాన్ని అనుష్ఠించు. వేదం అనగానే మీరు మంత్రాలు ఇవి కాదు, వేదం యొక్క సారము, తత్వము. ఆ తత్వములో నిన్ను నువ్వు తెలుసుకుంటూ వేదాన్ని అనుష్ఠిస్తూ. పాపం అనగానే మనం 3 రకాలుగా చేస్తాము చెప్పాను. చేష్ట, మాట, ఇంకా మానసికంగా 3 రకాల పాపం చేస్తాం.
ఓఘం అంటాడు, అంటే పాపపు సమూహంలో ఉన్నామని చెప్తారు. మనకు తెలియట్లేదు, ప్రతిదీ పాపమే. చిన్నది కూడా జాగ్రత్తగా నువ్వు ఆచితూచి అడుగు వేయకపోతే నీ లిస్టులోకి వెళ్ళిపోతుంది. అది ఎవరి గురించో చర్చించుకుంటుంటే మనం వింటాం, లేకపోతే మాట్లాడతాం. పాపం ఎందుకు నీకు అన్నామనుకోండి, అరే మంచి చెడ్డ మాట్లాడుకుంటున్నాం. ఏం మాట్లాడుకుంటాం? మంచి చెడ్డ, మంచిగా జీవించాలి కానీ మంచి చెడ్డ ఏం మాట్లాడుకుంటామండి? సో ఎవరో ఏదో కొనుక్కున్నారు, ఏదో చేశారు, ఎక్కడో అసూయ వస్తుంది కొద్దిగా. మనస్సుతో పాపం చేసేస్తాం. ఈ చేష్టతో బోల్డ్ రకాల పాపాలు చేస్తున్నాం. ఇవన్నీ కలిపి ఒక సమూహంలా ఉంటుంది మన జీవితం. అయితే భక్తి దృఢంగా, భక్తి అంటే ప్రేమ, భక్తి అంటే కట్టుబొట్టు పూజ కాదు, ప్రేమ. భక్తి దృఢంగా ఉంటే భగవతో భక్తి. ఎప్పుడైతే మనం భగవంతుడిని ప్రేమించటం మొదలు పెడతామో ఆయన యొక్క విభూతి, ఆయన ప్రతి క్షణం ఎలా వర్క్ చేస్తున్నాడో ఇక్కడ తెలుస్తుంది. మరి నేనేం చేస్తున్నానో తెలుస్తుంది. ఆయన యొక్క విభూతి ఈ భూమి మీద నువ్వు ఏం తీసుకున్నా, వంట వండినా ఆ భూమి యొక్క సారమది. అగ్ని కావాలి, పాత్ర కావాలి, ప్రజ్ఞ పాత్ర రూపంలో వచ్చింది. దాన్ని వండడానికి కాలం కూడా కావాలి. ఇంత పని నువ్వు చేస్తే, అంటే అన్నీ సమకూరిస్తే మీరేం చెప్తారు? నేను వంట చేశానని చెప్తారు. మీరా చేసింది? ఒక్క గరిటె లేకపోతే మీరు ఆ పాత్రలో వంటని కలబెట్టలేరు కనీసం. మనమేం సాయిబాబా కాదండి చేయిపెట్టి కలబెట్టేయడానికి కదా. చిన్న గరిటె లేకపోయినా మనం వంట అవ్వదు అక్కడ. అంటే ఎన్ని సమకూరిస్తే మీరు ఆ పని చేస్తున్నారు? ఎన్ని సమకూరిస్తే మన ప్రాణం ఇక్కడ నిలబడుతోంది? మరి గుర్తిస్తామా? భగవంతుని యొక్క విభూతి. నువ్వు ఎక్కడున్నావు అని వెతుకుతారు. ఎక్కడున్నాడు? అనుక్షణం నీతోటే ఉన్నాడే. ప్రతి క్షణం ఈ మాట రూపంలో ఓంకారం యొక్క జరీది. ఆ ఓంకారము శబ్దము, ఆ శబ్దము మన నాభి నుంచి ఉద్భవిస్తోంది. పర పశ్యంతి వైఖరి 3 రూపాల మారుతోంది. పర అంటే పరమాత్మ శబ్దము పుట్టింది. నీ హృదయంలో కోపం ఉంటే ఈ శబ్దము ఆ కోపాన్ని తీసుకుని మాట ఎలా వస్తుంది? దడా వస్తుంది. ఎదుటివాడిని బాధ పెట్టేలా ఉంటుంది మాట. అదే హృదయంలో భావము, ప్రేమ ఉంటే ఆ శబ్దము ఆ ప్రేమను తీసుకుని మాట ఎలా వస్తుంది? స్మూత్గా వస్తుంది. అందుకే అంతఃకరణ శుద్ధి కావాలి. మరి నా హృదయంలో నా భావం ఎలా ఉందో నేను ఎలర్ట్గా లేకపోతే ఎలా తెలుస్తుందండి? మన మహాత్ములందరూ కనిపెట్టారు. శబ్దం 3 రూపాల ఉంది. అది ఆ ఊ మా. పిల్లవాడు పుట్టగానే డాక్టర్ ఒక దెబ్బ కొడితే వా అని ఏడుస్తాడు. మీరు నేర్పారా? ఎవరూ నేర్పలేదు. వాడు ఉకారం పలికాడు. ఉయ్యాల్లో పడుకోబెడితే ఆ అంటాడు, అకారం పలుకుతాడు. మీరు జోక్ పెడితే అంటాడు, మకారం పలుకుతున్నాడు. ప్రతి ప్రాణి అకారం కానీ, ఉకారం కానీ, మకారం కానీ పలుకుతోంది. ప్రతి ప్రాణి శబ్దం చేస్తోంది. గాలి కానీ, నీరు కానీ, అన్ని చోట్ల నుంచి 3 రకాల 3 రూపాల శబ్దం వస్తోంది. దాన్నే మన పెద్దలు కలిపేశారు. దాన్నే అని చెప్పారు. ఎంత బాగా కలిపారు చూడండి. అక్కడి నుంచి ఆ శబ్దం నుంచి భాష పుట్టింది, లిపి పుట్టింది, ఎన్నో రకాలుగా మారింది. మీరు రాసి చూసుకోండి. ప్రతి వాక్కులోనూ ఆ కానీ, ఊ కానీ, మా కానీ ఉంటుంది. ప్రతి మాట మాట్లాడుతుంటే ఆ శబ్దము భావం తీసుకుని వైఖరి రూపంలో వస్తుందంటే ఎంత స్పీడ్గా లోపల ఇంతటి శక్తి జరుగుతోంది మనం గుర్తిస్తామా? ఇంతటి శక్తి మనకు ఉంది. అప్పుడు ఈ మాట అనవసరంగా ఎందుకు మాట్లాడుతున్నాం? వేస్ట్గా ఎందుకు మాట్లాడుతున్నాం? అందుకే మహాత్ములందరూ మౌనంగా ఉన్నారు. ఎందుకు?
ఆ శబ్ద జరి మనలో ఉండే ఎనర్జీ పోతోంది. ఎప్పుడైతే మీరు మౌనంగా ఉంటారో ఆ ఎనర్జీ సేవ్ అవుతుంది. కానీ మనం మాట్లాడుతూనే ఉంటాం. ఆ మాట నీకైనా ఉపయోగపడాలి, లేతే ఎదుటివాడికైనా ఉపయోగపడాలి. అప్పుడు నిన్ను మాట్లాడమని చెప్పారు. కానీ మనం రాజకీయాలు మాట్లాడుకుంటాం, ప్రపంచ వ్యవహారాలు మాట్లాడుకుంటాం, ఎన్నో మాట్లాడేసుకుంటూ ఉంటాం. అంటే లోపల ఉండే ఆ ఓంకార జరిని బయటికి దబా తీసేస్తూ ఉంటాం. ఇది తెలుసు కాబట్టే భగవాను ఎంత మౌనంగా ఉన్నారు. అంతటి మౌనం నుంచి ఆయనకి అంతటి జ్ఞానం ఉద్భవించింది. మన మహాత్ములందరికీ తెలుసు. అందుకే వాళ్ళు ఏం చేశారనంటే, కలియుగంలో వీళ్ళు చాలా స్పీడ్గా ఉంటారు కాబట్టి వీళ్ళు భవరోగాలతో పాపం బాధపడతారని చెప్పి వాళ్ళు మన మంత్రం ముందు అందుకే ఓం చేర్చారు. ఎందుకంటే 72,000 నాడులు యాక్టివేట్ అయితేనే కానీ మీరు కరెక్ట్గా అన్ని ఆర్గాన్స్ పనిచేయవు కాబట్టి మంత్రానికి ముందు ఓం చేర్చేశారు. దాన్నే మేము ధ్యానంలో ముందు ఓంకారం చెప్పిస్తున్నాం. ఎందుకని ఇప్పుడు మిమ్మల్ని మంత్రాలు చెప్పమంటే ఒక్కళ్ళకి రాదు. పంతులు గారు చెప్తారు, మేము పూజ చేస్తాం. లేకపోతే సెల్ ఫోన్ పెట్టుకుని మేము పూజ చేసేసుకుంటాం. ఒక్కటి కూడా నేర్చుకోము. మన ముందు తరాలన్నీ కూడా వాళ్ళు చదువుకోలేదు, కానీ నోటితో మంత్రాలు వచ్చు వాళ్ళకి. అందుకే అన్ని సంవత్సరాలు బిళ్ళ వేసుకోకుండా జాగ్రత్తగా జీవించారు. మనకు ఒక ఫ్యాషన్, బిళ్ళల డబ్బా పెట్టుకుని మాకు ఈ రోగం ఉంది, ఆ రోగం ఉందని ఊరంతా చెప్పుకోవడం మనకు ఒక ఫ్యాషన్. అలా అయిపోయింది జీవితం. అలా కాదు. కాబట్టి ఆ ఓంకారము అన్నప్పుడు అటువంటి ఓంకారాన్ని ఇప్పుడు నేను చెప్తాను. మీరు ధ్యానంలో ప్రార్థన చేయిస్తాను. ముందు ప్రార్థన ఎందుకనంటే ఇన్ని అందుకుంటున్నాం, తిరిగి రిటర్న్ మనం ఏమి ఇవ్వట్లేదు కాబట్టి కనీసం ఒక ప్రార్థన. అది భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిందే ఓంకార స్వామి. దాన్ని చాలా సులువుగా రాశారు. అదే ప్రార్థన చెప్తున్నాను. అలాగే లోకా సమస్త సుఖనోభవంతు, 3 శాంతులు, ఆది భౌతిక, ఆధ్యాత్మిక, ఆంతరంగిక శాంతి, 3 శాంతులు చెప్తాము. అలాగే ప్రార్థన నేను చెప్తాను, మీరు చెప్పండి. ఓంకారం అందరం కలిసి చెప్దాం. ఎందుకనంటే ఓంకారం చెప్పేటప్పుడు మీరు గమనించండి, ఒక్కసారి కూడా మీకు థాట్ రాదు. మీరు అంటే ఏమీ లేకుండా, ఈవెన్ సెల్ ఫోన్ కూడా లేకుండా రోజు మొత్తంలో కొద్దిసేపు అయినా లేకపోతే సెల్ డిజార్ట్స్ అనేవి డాక్టర్లు చాలా గట్టిగా చెప్తున్నారు. అవి ఒక 4-5 సంవత్సరాల క్రితం సెల్ ఫోన్ లేకుండా మీరందరూ జీవించారు. కానీ ఇప్పుడు అది చేతిలో లేకపోతే మేము జీవించలేని పరిస్థితికి వచ్చేసారు. అంటే మన శక్తిని వదిలేసి వస్తువు శక్తితో మనం ఉంటున్నాం. వస్తువు అవసరం, కానీ ఇలా ఒక మంచి కార్యక్రమానికి కానీ, ఒక గుడికి కానీ, ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు దాన్ని స్విచ్ ఆఫ్ చేయాలని మనకెందుకు తెలియట్లేదు. ఇది చిన్న విషయం. ఈ చిన్న విషయాన్ని కూడా మనం వదలట్లేదు. కంటిన్యూగా వాటితోటి అలవాటు పడిపోతున్నాం. సో 2-3 ఇయర్స్ తర్వాత చక్కగా సెల్ డిజార్ట్స్, ఇప్పటికే స్ట్రెస్కి 377 రోగాలు వస్తున్నాయని వరల్డ్ వైజ్ రీసెర్చ్ చేసి చెప్పారు. 1-2 కాదు, ఎన్ని రోగాలు. అడ్వాన్స్ దేశాలన్నిటిలోనూ పిచ్చివాళ్ళ కింద ఉంటున్నారు. ఇంకా మన భారతదేశంలో మన సంస్కృతి పుణ్యమా అంటూ అంత పెద్ద అలవాట్లు లేవు మనకి. కానీ ఇప్పుడు చేసుకునే అలవాట్లు చాలా ఇబ్బందికరమైన అలవాట్లు, బ్రెయిన్ వీక్ అయిపోయే అలవాట్లు, దాన్ని పూజ చేస్తూ కూడా పక్కన పెట్టలేని మానసిక పరిస్థితి. అప్పుడు మనం ఎంత నేర్చుకున్నా ఒక్కటే, పూజ చేస్తున్నా, ధ్యానం చేస్తున్నా కనీసం కొద్దిసేపు అయినా అది తీసి పక్కన పెట్టేసే పరిస్థితి కావాలి. మనం మన కోసం మనం చేసుకునే టైం 24 గంటల టైంలో కొద్ది సమయం అయినా నేను అన్నీ పక్కన పెట్టి కనీసం ప్రశాంతంగా ఉంటాను అని మీతో మీరు కొంచెం ఉండకపోతే కనుక ఎన్నో రోగాలు తెచ్చుకోవాల్సి ఉంటుంది. డబ్బులు ఉంటాయి, అందరూ ఉంటారు చుట్టూ, కానీ నా అనారోగ్యం నన్ను బాధ పెట్టకూడదు. అలాగే వివేకానందుడు చెప్తాడు, నువ్వు చనిపోయేటప్పుడు
నీ చుట్టాలు కానీ, నీ రక్త సంబంధికులు కానీ, నీ స్నేహితులు కానీ, నీ పరిచయస్తులు కానీ ఎవరైనా ఒక్క నలుగురు నీ కోసం ఏడుస్తారా? అలా ఏడవగలిగితే నువ్వు కరెక్ట్గా జీవించినట్టు లెక్క అని చెప్పాడు. మళ్ళీ చెప్తాను, నీ చుట్టాలు కానీ, నీ రక్త సంబంధికులు కానీ, నీ ఫ్రెండ్స్ కానీ, నీ బంధువులు కానీ, కాని వాళ్ళు, నీ పరిచయస్తులు కాని వాళ్ళు నీ గురించి ఒక్క నలుగురైనా ఏడుస్తారా? మన గురించి ఎవరైనా అలా ఏడుస్తారంటారా? ఇప్పుడే చెప్పేస్తున్నాం అలా ఏడవరని కదా. అయితే మనం కరెక్ట్గా జీవించినట్టు కాదు అని ఆయన చెప్పాడు, నేను చెప్పలేదు. నేను చెప్తే కొడతారు మీరు కదా. ఆయన చెప్పాడు పర్సంటేజ్ తక్కువ కానీ ఏడ్చేవాళ్ళు. అంటే మనం చేసే పనులు అవతల వాళ్ళ హృదయాల్లో నిలిచిపోతే, ఇప్పుడు నాన్నగారి గురించో, భగవాన్ గురించో, రమేష్ గారి గురించో, మనం అందరం మన బంధువులు కాదు, వాళ్ళు మన కులం కాదు, మన రక్త సంబంధీకులు కాదు, మన ఫ్రెండ్స్ కాదు, అయినా మనం బాధపడుతున్నాం అంటే వాళ్ళు జీవించారు. మనం కూడా జీవించాలి, కరెక్ట్గా జీవించాలి. అలా ఎప్పుడైతే మనం జీవించగలుగుతామో అప్పుడు మనం ఇక్కడే సంతృప్తిగా ఉంటాం. అటువంటి సంతృప్తే మనోధైర్యాన్ని ఇస్తుంది. అటువంటి సంతృప్తి ఏదైతే ఉంటుందో అది మన జీవితము ఒక దివ్యంగా వెలుగుతుంది. అలా మీరందరూ జీవించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ నమస్కారం తెలియజేస్తున్నాను.